నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు అయితే లేట్ చేయను. 1వ తారీఖు 11వ నెల నవంబర్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శనివారం మనకైతే హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట. ఒక 2500 బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి. ఇవి కూడా ఈరోజు టెండర్ లేదు, చేయి వ్యాపారాలు ఎక్కువగా నడిచినాయి. ఈరోజు మనం రేట్ల పరంగా చూసుకున్నట్టయితే డబ్బీ ముందుగా మాట్లాడుకుందాం. డబ్బీ వచ్చేసి 28,600 అయితే టాప్ అయింది. క్వాలిటీ బాగుంటే కన్నా 30-31 అయితే నడుస్తుంది అనమాట. ఓల్డ్ కాయలే. మార్కెట్ అయితే రైజ్ అయింది. ప్రజెంట్ మార్కెట్ ఎవరన్నా అమ్మదలిచిన రైతులు ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామంది ఏసీలలో అట్లానే పెట్టినారు. ఇప్పుడు స్టాకులు అయితే ఉన్నాయి ప్రజెంట్. ఎందుకు అమ్మమని చెప్తున్నానంటే గిన మనకు ఈ ఉండే రేటు కూడా మళ్ళీ పడిపోతే ఇబ్బంది పడతాం కాబట్టి, ఎందుకంటే మనకు ఈ నెలలో కటింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అందుకనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలకి అయితే అంటే మనం చూసుకోవచ్చు. 5531కి అయితే 12,500 అయితే టాప్ నడిచింది. అంటే గత ఏడాదివే. 2043 వచ్చేసి 16 నుంచి 17, 18,000 వరకు అయితే వేస్తున్నారు అనమాట. ఈరోజు మార్కెట్లో రేట్ ఎంత పోయిందంటే అయినా 16,000 అట్లా టాప్ అయిందనమాట. మంచి క్వాలిటీలు వస్తే కన్నా 2043కి 18,000 అట్లా వేస్తున్నారు. అలాగే సర్పన్ 102 15,000 నుంచి 16,000 టాప్ నడిచింది. 6263 15,000 అట్లా అడుగుతున్నారు. ఇక ఎలక్ట్ 466 పాత్ అయితే కన్నా 12,000 13,000 అట్లా అడుగుతున్నారు అనమాట. అంటే మనం చూసుకోవచ్చు గత ఏడాది సరుకులు కూడా ఎక్కువగా వచ్చినాయి. ఈరోజు అంతకుముందు కడ్డీ చూసుకున్నా, కడ్డీ వచ్చేసి 26,000 27,000 అయితే అడుగుతున్నారు. రైతులైతే ఇవ్వలేదు. ఇంకా చూసుకున్నట్లయితే డబల్ టీ 28,000 టాప్లు అయినాయి కొన్ని లావు రకాల్లోన. కొన్ని వాటికైతే మీడియాలకి అయితే గిన మనకు బాగా టాప్ క్లాస్ ఉంటే గిన మీడియాల్లో 16 నుంచి 18, 20 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక మనకి మిగతా క్వాలిటీలు అయితే పెద్దగా రాలేవు. సూపర్ 10లో వచ్చినాయి 12,000 అట్లా వేసినారు. ఇక మీడియాలు చూసుకున్నట్లయితే 14 నుంచి 16,000 అయినాయి. సెకండ్స్ కూడా మనకి 15,000 టాప్లు అనిపించుకున్నాయి అనమాట. ఇక కొన్ని క్వాలిటీలు అయితే గిన పాతవి అంటే 2024కి వచ్చినట్టు పంట అంటే 2023కు ఉంటాయి కదా, అవి అయితే గిన 12 నుంచి 14 లోపలనైతే వేస్తున్నారు. ఇక ఈ ఏడాది వచ్చేసి మనకి ఏసీలలో ప్రజెంట్ ఉన్న సరుకులు అయితే గిన ఈ రేట్స్ నడుస్తున్నాయి. కొత్త వస్తే గిన 32, 33 వేస్తారు డబ్బీ కడ్డీకి. కానీ ఇంకొన్ని క్వాలిటీలు సెకండ్లో మీడియాలు అనుకుంటే గిన 10, 11 ఇట్లా వేస్తున్నారు అనమాట. ఇక సీడ్స్లో వచ్చేపాటికి తేజ, గుంటూరు అయితే పెద్దగా రాలేదు. ఇవి వస్తే గిన మనకి 12 నుంచి 13,000 లోపలనైతే వేస్తున్నారు అనమాట. అలాగే సెకండ్ చూసుకున్నట్టయితే 5531 273 రావడం జరిగింది. 6 నుంచి 7,000 వేసినారు. అలాగే 2043 సెకండ్స్ వచ్చేసి 8,000, 9,000 వేస్తున్నారు. మీడియాలో అయితే 12,000 వరకు వేస్తున్నారు. అంటే మార్కెట్ అయితే రైజ్ అయింది. ఒక 1000, 2,000 అయితే జంప్ అయింది. డబ్బీ కడ్డీకి కూడా మనం చూసుకోవచ్చు మంచి రేట్స్ అయితే పలుకుతున్నాయి అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్స్లోన అమ్మదలుచుకున్న రైతులు ఉంటే దానివైపు మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ ఉన్నాయి కాబట్టి అమ్ముకోళ్ళ. పాతవి ఎత్తేసుకుంటే కొత్త వాటికి ధరలు వచ్చే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేట్స్ ఇప్పుడు ఎట్లా పెరగవచ్చు అంటే ఈయన ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఇక్కడ పోయిందని వ్యాపారస్తులు కాస్త ముందస్తుగానే కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు. అంటే క్వాలిటీలు తీస్తున్నారు, క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. అలాగే మనకి సెకండ్స్, మీడియాలు కూడా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ప్రజెంట్. ఇక క్వాలిటీని బట్టి తీసుకుంటున్నారు. అక్కడక్కడ ఏసీలలో కూడా బళ్ళారి, హుబ్లీ, బ్యాడ్గి ఇట్లా రేట్స్ అనేవి మనం కన్సిడర్ చూసుకోవచ్చు అనమాట. ఇక అంటే ఇక్కడ మనం ఏం రేట్లు నడుస్తున్నాయో టెండర్కి వేసుకొని మీకు నచ్చితే వదిలేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు అట్లనే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరన్నా మనకి లేదు మన మార్కెట్ తీసుకొచ్చి అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు క్వాలిటీని బట్టి అక్కడ తీసుకొని వచ్చి అమ్ముకునే అవకాశం కూడా ఉండొచ్చు. చాలామంది ఒక 50-60 బస్తాలు అమ్ముకుందాం, మిగతా పెట్టుకుందాం అన్న యోచనలో ఉన్న రైతులకైతే అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఇద్దరు కలిసి బండి మాట్లాడుకొని ఇట్లా పోవచ్చు అనమాట. లేదనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్కి మనం అమ్ముదాం అనుకుంటే ఏసీ దగ్గర ఒక 1000, 2,000 డిఫరెన్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా తెల్లగాయలు వచ్చేసి 12, 11,000 అయితే నడిచినాయి అనమాట. తెల్లగాయలు పూర వైట్ ఉంటే కినా 3 నుంచి 4,000 అట్లా వేస్తున్నారు. మనకు 20%, 10% వైట్ ఉంటే కినా 2,000 లోపల వేస్తున్నారు. అలాగే 5531 2043 కూడా ఈరోజు 4-5,000 నడిచింది. తెల్లగాయలు బాగుంటే కానీ 6-7,000 వేస్తున్నారు. కడ్డీ కానీ మనకు తెల్లగాయ 6 నుంచి 8,000 వేసినారు. కడ్డీ బాగుంటే గిన మీడియాలో అయితే గిన 14 నుంచి 16,000 అయితే వేయడం జరిగింది. ఓవరాల్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా ఇట్లానే ఉంది. మెయిన్ ఇవే రేట్సే
కన్సిడర్ అవుతున్నాయి. అంటే మనకు హెచ్చు తగ్గులు ఉన్నాయి అక్కడక్కడ. అంటే కొన్ని క్వాలిటీలు తక్కువ ఉంటే తక్కువ రేట్ వేస్తున్నారు, క్వాలిటీలు బాగుంటే డీలక్స్ క్వాలిటీలకి అయితే రేట్స్ వేస్తున్నారు అనమాట. డీలక్స్ అంతా 28 నుంచి 30,000 ఎక్కువ వేస్తున్నారు. నాన్ డీలక్స్ అంతా మనకి 24, 25 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక ప్రాపర్లీ మార్కెట్ అయితే స్టడీగా నడిచింది గత 4 రోజుల నుంచి. ఇదనమాట అప్డేట్ అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.